ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తొలుత వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి సహా ఆ పార్టీ ముఖ్యులంతా వైఎస్ వివేక గుండెపోటుతో మరణించారంటూ ప్రకటనల్ని గుప్పించారు. ఆ తర్వాత వైఎస్ వివేక మరణానికి గుండెపోటు కాదు, గొడ్డలిపోటు కారణమని తేలింది. తొలుత వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ఈ హత్య వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ స్థానిక నేతలు ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే దర్యాప్తులో ఈ హత్యతో తెలుగుదేశం అధినేతకు కానీ, ఆ పార్టీ నేతలకు కానీ ఎటువంటి సంబంధం లేదని రుజువు కావడమే కాకుండా వివేకాను హత్య చేసింది అయినవాళ్లే అని తేలింది. దారుణ హత్య వెనుక అయినవాళ్లే ఉన్నారంటూ వివేక కుమార్తె సునీత కూడా చెబుతున్నారు. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలంటూ ఆమె అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్నారు. వివేక హత్య జరిగి 5 ఏళ్లవుతున్నా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఈ క్రమంలో వైఎస్ వివేక బయోపిక్ తెర మీదకు రావడం సంచలనంగా మారింది. వివేకం పేరుతో వైఎస్ వివేక బయోపిక్ రూపొందింది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఎవరనే విషయం రివీల్ కాలేదు, కానీ వివేక బయోపిక్ అనే యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ని విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు ట్రైలర్ కింద డిస్క్రిప్షన్లో పేర్కొన్నారు. వివేక హత్యకు ముందు తర్వాత జరిగిన సంఘటనల్ని చూపిస్తూ ట్రైలర్ని రూపొందించారు. అంతేకాదు, ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదు. www.vivekabiopic.com అనే వెబ్సైట్ ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. అత్యంత సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న వివేక బయోపిక్ ఎలాంటి పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది చూడాలి.